అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రమీల. సో ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ప్రింట్స్ కట్, బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అందరూ నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. సో ఏ సైజ్ వరకు అయినా సరే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మెథడ్ అనేది ఒక్కటే అనమాట. అండ్ ప్రింట్స్ కట్ అనేది ఇంకొక వే కూడా ఉంది. అది నేను తర్వాత మీకు రాబోయే వీడియోస్లో నేర్పిస్తాను. సో ఇవాళ మన క్లాస్ వచ్చేసి మనకి 60 క్లాసెస్ అనేది కంప్లీట్ అయ్యాయి అనమాట. ఈరోజు వచ్చేసి 61 క్లాస్. సో ఈ క్లాస్లో నేను మీకు సాదా బ్లౌజ్, అందరికీ తెలిసిందే కదా, నార్మల్ బ్లౌజ్ అనమాట. సో నార్మల్ బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా చేసుకోవాలి, అసలు డ్రాఫ్టింగ్ ఎలా చేసుకోవాలి, ఏ సైజ్ వరకైనా ఎలా కుట్టాలి, అండ్ మార్కింగ్స్ అవన్నీ కూడా ఎలా చేయాలి, ఎవ్రీథింగ్ ఈరోజు నేను మీకు బోర్డ్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి కటింగ్ వీడియో ఉంటుంది, దెన్ నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో ఉంటుంది అనమాట. ఈ నార్మల్ బ్లౌజ్ మీరు నేర్చేసుకున్నారు అంటే క్రాస్ కట్ బ్లౌజ్ వచ్చేసినట్టే. సేమ్ యాజ్ టీజ్ మెజర్మెంట్స్, డ్రాయింగ్ అంతా ఒకటే. మనం కటింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ పెడతాం అంతే అనమాట. దాన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాము, దీన్ని నార్మల్ బ్లౌజ్ అంటాము. సో నార్మల్ బ్లౌజ్ అయితే మనం క్రాస్ కట్ పెట్టమా అనే డౌట్ మీకు, సారీ స్వెట్ పట్టేస్తుంది అనే డౌట్ మీకు ఉంటుంది ఐ థింక్. సో నేను చెప్తాను మీకు, అదే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి చాలా యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఈ క్లాస్ మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది ఒకటే కాదు, ఎవ్రీ క్లాస్ అలానే ఉంటుంది. బట్ మీరు చూసే విధానంలో ఉంటుందన్నమాట. మీకు ఎలాంటి డౌట్స్, చిన్న డౌట్ కూడా రాకుండా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా సరే నన్ను కామెంట్లో అడగొచ్చు, ఓకే. బట్ ఇక్కడ అన్ని రకాల, నేను బోర్డు పైన మీకు క్లాస్ ఎందుకు చెప్తానంటే అన్ని సైజుల వారికి అసలు మీరు ఎలా స్టిచ్ చేయాలనేది నేను బోర్డు పైన మీకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే నెక్స్ట్ కటింగ్ వీడియోలో ఏదో ఒక సైజ్ బ్లౌజ్ అనేది మనం కట్ చేయగలుగుతాం. అన్ని రకాల బ్లౌజెస్ అనేది మనం కట్ చేయలేము కాబట్టి, అవునా. సో ఇదనమాట. అండ్ క్లాస్లోకి వెళ్ళే ముందు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అలాగే మీకున్న డౌట్స్ని నన్ను కామెంట్లో చెప్పండి. ఇంకా ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకుంటే కనుక ఈ ఛానల్ గురించి చెప్పండి, ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను వీడియోస్ లేట్ చేయడానికి నా మిషన్ అనేది ప్రాబ్లంలో ఉంటుందన్నమాట. సో దానివల్ల నాకు కొంచెం వీడియోస్ చేయడం కష్టమవుతుంది. ఏదో రకంగా నేను రిపేర్ చేయడం, సో దాన్ని మళ్ళీ స్టిచ్ చేసిన తర్వాత అది ఆగిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. సో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మీకైతే క్లాసులు అనేవి ఆగవు, నేను కంటిన్యూ చేస్తూనే ఉంటాను. సో అదనమాట. దీనికి మాత్రం ఎక్స్క్యూజ్ చేసేయండి. ఇంకెందుకు లేట్, మరి క్లాస్ అయితే చూసేద్దాం, ఓకే. మీరు ఏం చేస్తారు అంటే నార్మల్ బ్లౌజ్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఫస్ట్ మనకు వచ్చేసి ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి. సో ఇన్ని పార్ట్స్ అనేవి మనకి నార్మల్ బ్లౌజ్కి ప్లస్ క్రాస్ కట్ బ్లౌజ్ కూడా సేమ్, ఓకే. సో ఇన్ని ఉంటాయి అన్నమాట. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ రెండు ఉంటాయి, అటు లెఫ్ట్ రైట్. స్లీవ్స్ రెండు ఉంటాయి, లెఫ్ట్ రైట్. అలాగే షేప్ బెల్ట్స్ కూడా మనకి 6 ఉంటాయి. ఎలా అనేది మీకు చెప్తాను. ఇక్కడ ఎగ్జాంపుల్ 2 చూపిస్తున్నాము. అలాగే ఉక్సి పట్టి, కాజా పట్టి ఉంటుంది. దెన్ నెక్స్ట్ ఏంటంటే నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా క్రాస్ కట్స్ కానీ నార్మల్ కానీ వితౌట్ లైనింగ్ మనం ఎక్కువ స్టిచ్ చేస్తూ ఉంటాము. సో వాటికి నెక్ పీస్కి మనం పీసెస్ అనేవి వేయాల్సి ఉంటుంది. సో అవన్నమాట. ఇవి టోటల్లీ మీకు ఉండే స్ట్రక్చర్. మనకి కటింగ్కి కావాల్సిన పీసెస్, మనం కట్ చేసుకోవాల్సిన పీసెస్ అనమాట. మీకు క్లియర్గా ఉంటుందని చెప్పి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, ఓకే. ఇప్పుడు ఇందులో మనం బ్యాక్ పార్ట్. సో ఏ సైజు వరకైనా సరే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మళ్ళీ 36 బ్లౌజ్ ఎలా కుట్టాలి, 38 బ్లౌజ్ ఎలా కుట్టాలి, ఇలాంటి డౌట్స్ రాకుండా అనమాట. సో ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్కి కావాల్సిన మెజర్మెంట్స్: బాడీ లెంత్, చెస్ట్ లూజ్, వేస్ట్ లూజ్, షోల్డర్, నెక్ విడ్త్, ఆర్మ్ లెంత్, ఆర్మ్ రౌండ్, బ్యాక్ టక్స్, నెక్ లెంత్, సీవ్ అలౌన్స్ అంటే ఖర్చు అనమాట. ఖర్చు అనేది మనం ఎంత పెట్టుకోవాలి అనేది. సో బాడీ లెంత్ అంటే మనం ఇక్కడ 13.5 నుంచి 14, 15 వరకు ఉంటుంది, ఓకే. ఇందులో మనం కావాలంటే మీరు బ్లౌజ్ లెంత్ అనేది చూసుకుని వాళ్ళకి ఎంత ఉందో అంతే పెట్టచ్చు. ఇది పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు, ఎంత ఉంటే అంత పెట్టచ్చు. ఎగ్జాక్ట్గా ఇది పెట్టాలి, ఇది పెట్టాలి, ఇది పెట్టాలని ఏం లేదు, ఓకే. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 14 తీసుకుంటున్నాను. ఎక్కువగా 14 ఉంటుంది. బాడీ లెంత్ వచ్చేసి ఇక్కడికి 14 అనుకుందాం, ఓకే. ఇది 14 అనుకుందాం ఈ లెంత్. దెన్ చెస్ట్ లూజ్ అనేది
మనకి ఇక్కడ 32 నుంచి స్టార్ట్ ఉంటుంది బ్లౌజెస్ అనేవి. ఇంకా 34, 36, 38, 40 ఇలా అబో 42 వరకు ఉంటుంది. సో ఇందులో మనం ఏ సైజ్ అయినా మనం పెట్టుకోవచ్చు. సపోజ్ మీరు పెట్టే బ్లౌజ్ సైజు 34 ఉందనుకో, దీన్ని మనం 4 పార్ట్స్ కింద చేయాలి. 4 పార్ట్స్ అంటే ఎంత వస్తుంది? 8.5 వస్తుంది. లేదా ఒకవేళ 8.5 వస్తుంది మీకు 4 భాగాలు చేస్తే 4 8 32 ప్లస్ హాఫ్ కలిపితే మనకి 34 వస్తుంది. ఓకే, సో ఈ 8.5ని మనం ఇలా చెస్ట్ లూజ్ కింద మార్కింగ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 32 ఉందనుకోండి, 32ని 4 భాగాలు చేస్తే 8. ఓకే, 4 8 32. సో ఈ 8 తీసుకొచ్చి మనం, ఎందుకంటే మనం 4 లేయర్స్ పైన మనం కట్ చేస్తాము కాబట్టి మనం 8 అనేది ఇక్కడ పెట్టుకుంటాం. చెస్ట్ లూజ్ వచ్చేసి 8 అనేది పెట్టుకుంటాం అనమాట. ఓకే, సో ఇప్పుడు సపోజ్ చెస్ట్ లూజ్ని మనం టోటల్ బాక్స్ కింద ఇలా చేద్దాం. ఇక్కడ 8 ఉండాలి, ఇక్కడ 8 ఉండాలి, ఇక్కడ 14 ఉండాలి, ఇక్కడ 14 ఉండాలి. ఓకే, చెస్ట్ లూజ్ వచ్చేసి 32 అనుకుందాం. ఓకే, ఇది చెస్ట్ లూజ్ని ఇలా మార్కింగ్ చేసుకుంటాం. సో ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం వేస్ట్ లూజ్ చూసుకోవాలి. వేస్ట్ లూజు ఇక్కడ 8.5 ఉంది కదా, సో 8.5 అయితే వేస్ట్ లూజ్ ఒక ½ ఇంచ్ తక్కువ ఉంటుంది అంతే. అంటే మనకి చెస్ట్ కింద బ్లౌజ్ ఎండ్ అనేది ఎంతో ఉండదు. సో ఒక చెస్ట్ లూజ్ కన్నా ఒక ½ ఇంచు, కొంతమందికి బాగా సన్నగా ఉన్న వాళ్ళకి ఒక 1 ఇంచు తక్కువ ఉంటుంది. సో మీరు బ్లౌజ్ చూసి పెట్టుకోవచ్చు. వేస్ట్ లూజ్ వచ్చేసి సపోజ్ నేను చెస్ట్ లూజ్ కన్నా ఒక ½ ఇంచ్ తక్కువ పెట్టి చెప్తున్నాను. 8 వేస్ట్ లూజ్ అంటే బ్లౌజ్ ఈ చెవ్వని వస్తుంది, అంటే ఇక్కడ 8 కదా. సో ఇక్కడికి మనకి వేస్ట్ లూజ్, ఇది చెస్ట్ లూజ్ ఎంత పెట్టాం మనం? 8 పెట్టాం. ఓకే, సో కాబట్టి ఇక్కడ 7.5 వేస్ట్ లూజ్. కొంతమందికి 8 ఉంటుంది, కొంతమందికి ఇంకా తక్కువ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్కి నేను వేస్ట్ లూజ్ వచ్చేసి 7.5 పెడుతున్నాను. ఓకే, నెక్స్ట్ మీకు బ్లౌజ్ తీసుకుని కొలతలు ఎలా చేయాలనేది కటింగ్ వీడియోలో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తున్నాను. దెన్ నెక్స్ట్ షోల్డర్ గుర్తుపెట్టుకోండి, మెయిన్ ఇదే షోల్డర్ అనేది. ప్లెయిన్ బ్లౌజ్కైనా, క్రాస్ కట్ బ్లౌజ్కైనా, బోట్ నెక్ బ్లౌజ్కి తప్పించి మిగతా అన్నింటి బ్లౌజెస్కి మనం 5.5 అనేది షోల్డర్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. సరిపోతుంది ఇది. ఓకే, చెప్పాను మీకు చాలాసార్లు బోట్ నెక్ బ్లౌజ్కి ఎంత పెట్టాలి అండ్ మిగతా వాటికి ఎంత పెట్టాలి. 5.5 షోల్డర్ అనేది ఇక్కడికి ఇలా 5.5. ఓకే, ఇది 5.5. దెన్ నెక్ విడ్త్, ఈ 5.5లో ఇక్కడికి పెట్టిన తర్వాత నెక్ విడ్త్, ఈ 5.5లో మనం 2.5 అనేది నెక్ విడ్త్ పెడతాం. ఈ 3 ఇంచెస్ షోల్డర్. ఏ సైజు వారికైనా, ఏ బ్లౌజ్కైనా, ఏ మెజర్మెంట్స్ అయినా ఇది షోల్డర్ 5.5, నెక్ విడ్త్ 2.5, ఈ షోల్డర్ విడ్త్ 3. సేమ్ ఇది మాత్రం కామన్, మీరు ఫిక్స్ అయిపోవచ్చు అనమాట. సో నెక్ విడ్త్ వచ్చేసి 2.5. ఇక్కడ చంక పొడవు, ఇక్కడ 5.5 కదా, చంక పొడవు వచ్చేసి 6 ఉంటుంది. ఓకే, 6 ఇంచెస్. ఆర్మ్ లెంత్ వచ్చేసి ఎవరికైనా అంతే. ఇక్కడ మనకి 5.5 పెట్టినప్పుడు ఇక్కడ 6 వస్తుంది ఎవరికైనా, ఏ సైజు వరకైనా. ఇది కామన్, ఈ 2.5 కామన్, 3 కామన్, 6 కామన్. ఇప్పుడు చెస్ట్ లూజ్ ఇక్కడ నుంచి దీనికి ఈక్వల్గా ఇలా చూసుకుంటాం. సో ఇక్కడికి మనకి 8.5 వచ్చింది అనుకుందాం. దీన్ని మనం ఈ లైన్ నుంచి ఈక్వల్ చేసుకోవాలి ఇలా చెస్ట్ లూజ్కి. ఓకే, ఇక్కడ చెస్ట్ లూజ్, ఇది వేస్ట్ లూజ్ కదా, ఈ వేస్ట్ లూజ్కి మనం ఇలా మార్కింగ్ పెట్టుకుందాం. ఇప్పుడు ఇక ఇవే మనకి మారినాయి, మిగతా అన్నీ కూడా ఏ సైజ్ వరకైనా ఒక్కటే. దెన్ నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ రౌండ్. ఆర్మ్ రౌండ్ అనేది 1, 1.5 ఇంకా అలా ఉంటుంది అనమాట. 2 ఇంచెస్ వరకు ఉంటుంది ఇక్కడ ఆర్మ్ రౌండ్. ఓకే, సో కామన్గా మనం పెట్టేది 1.5 పెడతాం. ఎవరికైనా 1.5 అనేది కరెక్ట్గా సరిపోతుంది. బాగా బక్కగా ఉన్నారు, సో బాగా సన్నగా ఉన్న వాళ్ళకి 1 పెడితే సరిపోతుంది. అండ్ మీడియంగా ఉన్న వాళ్ళకి 1.5 పెడితే
సరిపోతుంది. అండ్ 40 అబోవ్ 40 దాటి ఉంటాయి బ్లౌజ్ సైజెస్ చెస్ట్ లూజ్. 40 అబోవ్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ 2 ఇంచులు పెట్టాలి. ఓకే, ఇక్కడ 2 ఇంచులు పెట్టాలి. వాళ్ళకి చెస్ట్ పెద్దగా ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ చంక దగ్గర 2 ఇంచెస్ ఖచ్చితంగా పెట్టాలి. ఓకే, సో ఇప్పుడు సపోజ్ నేను 8.5 కాబట్టి చెస్ట్ లూజ్ 32 34 ఉంది కాబట్టి 1.5 పెడుతున్నాను. ఇక్కడ ఇది 1.5. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడి నుంచి చంక రౌండ్ ఎలా తీయాలో మీకు చెప్తాను. ఇక్కడ ఖర్చు మనం ఎంత ఇక్కడ ఖర్చు చెప్పలేదు కదా నేను. రైట్, సీవ్ అలవెన్స్ అనేది మనకి ఇక్కడ 1 నుంచి 1.5 2 వరకు పెట్టుకోవచ్చు. సీవ్ అలవెన్స్ అంటే ఖర్చు. సపోజ్ ఇక్కడ నేను 1.5 ఖర్చు పెడుతున్నాను. ఇది ఖర్చు. ఓకే, ఇది ఖర్చు. ఇక్కడే దీన్ని ఇలా పాయింట్ పెట్టుకోండి. దెన్ ఇక్కడ 2.5కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. చిన్న డాట్ ఇలా పెట్టుకుని ఈ డాట్కి ఈ మూడింటి మధ్యన చిన్న కర్వ్ లాగా ఇలా తీసుకోవాలి మనం. ఓకే, చంక రౌండ్. ఓకే, చంక రౌండ్ అనేది ఇలా తీసుకుంటాం. సో ఇప్పుడు ఇక్కడికి మనకి ఇది కంప్లీట్ అయిపోయింది. ఇంకెక్కడ నెక్ అనేది కొంచెం పెద్ద వయసు వాళ్ళు అయితే ఇక్కడ ఉంటుంది మెడ, నడుము పొడవు. అండ్ మనలాంటి వాళ్ళకంటే 4.5 నెక్ లెంత్, 4.5 5 అంతే, ఎంతతో ఎండ. ఇంకా పెద్దవాళ్ళకైతే 7 8 ఉంటుంది అనమాట. ఎక్కువ నార్మల్ బ్లౌజు, ప్లెయిన్ బ్లౌజు మన అమ్మమ్మలు అత్తయ్యలు లాంటి వాళ్ళు కుట్టించుకుంటారు ఎక్కువ. వాళ్ళకి ఈ ప్లెయిన్ బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్ అనేది ఎక్కువ వాళ్ళు స్టిచ్ చేయించుకుంటారు అనమాట. సో ఇది స్ట్రైట్ కట్ వస్తుంది వాళ్ళకి. అండ్ మనలాంటి వాళ్ళు నార్మల్ శారీస్ పైన ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నామంటే అది క్రాస్ కట్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ నెక్ లెంత్, ఈ లెంత్ అనేది మన ఇష్టం. సపోజ్ నేను ఇక్కడ 5 పెడుతున్నాను. అయితే ఇక్కడ 2.5 పెట్టాను కదా, ఈ డాట్ నుంచి కూడా మనం 2.5ని ఇలా పెట్టి ఇలా క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకుని ఇక్కడ ఈ కార్నర్ దగ్గర రౌండ్ తీస్తే 1 ఇంచ్ సరిపోతుంది. ఇక్కడ నుంచి దీన్ని ఇలా మనం మార్కింగ్ చేసుకుంటాం. ఇది మీ ఇష్టం. యూ నెక్ ఎక్కువ ప్లెయిన్ బ్లౌజెస్కి స్క్వేర్ నెక్ ఎక్కువ పెట్టించుకుంటారు, రౌండ్ నెక్ ఎక్కువ పెట్టించుకుంటారు. అంతే అన్నమాట. మోడల్స్ ఏమి ఇందులో పెద్ద ఉండవు మీకు. ఇప్పుడు బ్యాక్ టక్స్ అనేది 4 ఇంచెస్ విడ్త్ వేస్తాము, 4 ఇంచెస్ లెంత్ వేస్తాం. 4 ఇంచెస్ అంటే ఇక్కడి నుంచి మనకి టక్ ఇలా షోల్డర్ మధ్యకి వస్తుంది. 4 ఇంచెస్కి విడ్త్ అనమాట ఇది. ఈ విడికి ఇక్కడ మార్కింగ్ చేసుకుని ఇక్కడి నుంచి ఇలా పొడవు 4 ఇంచెస్కి పెట్టుకోవాలి. ఓకే, పెట్టుకుని మనం టక్ అనేది ఇలా వస్తుంది అనమాట. ఓకే, సో ఇది మొత్తం మనకి బ్యాక్ పార్ట్ అనేది మెయిన్ ఇదే. మనకి ఇది ఒక్కటి కట్ చేసుకుంటే మిగతా బ్లౌజ్ అంతా కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. సో ఇదంతా కూడా మీరు నోట్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ అనేది ఇది. మనకి ఇక్కడ డీప్ నెక్స్ పెడితే జస్ట్ చిన్న క్రాస్ ఇలా తీస్తే సరిపోతుంది. లేదు ఇలా హై నెక్స్ అయి పెట్టినప్పుడు ప్లెయిన్ బ్లౌజులకి హై నెక్ ఎక్కువ ఉంటుంది, డీప్ నెక్స్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. సపోజ్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు కటింగ్ చూపించేటప్పుడు ఆ బ్లౌజ్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. సో ఇదనమాట బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది. ఓకే, ఫ్రంట్ పార్ట్ ఎలా తీయాలి అంటే ఫస్ట్ మనం ఇక్కడ ఇది 14 లెంత్ ఉంది కదా, దీంట్లో మనం 2 ఇంచెస్ తగ్గించేసి మార్కింగ్ చేసుకుంటాం ఫ్రంట్ పార్ట్ని. ఓకే, ఇలా 2 ఇంచెస్ తీసేసి మొత్తం యాస్టీస్ మార్కింగ్ చేసుకుంటాం. ఓకే, వెయిట్ స్ట్రైట్ రాలేదు. ఓకే, 2 ఇంచెస్ బ్యాక్ పార్ట్లోంచి కిందన 2 ఇంచెస్ తీసేసి మొత్తం మార్కింగ్ అనేది చేసుకుంటాం. యాజ్ చంక రౌండ్, షోల్డర్ మొత్తం అంతా ఖర్చుతో పాటు చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే నెక్ అనేది బ్యాక్ డీప్ ఉంటుంది కాబట్టి డీప్ తీసేద్దాం. ఇక్కడ ఏంటంటే నెక్ విడ్త్ 2.5 ఉంటుంది కదా, 2.5 పెట్టుకుని ఫ్రంట్ నెక్ మనకి 5.5 6.5 ఇంతకు మించి ఫ్రంట్ నెక్ పెట్టామంటే జారిపోతుంది, చెస్ట్ కనిపించిపోతుంది, ఎక్స్పోజింగ్ కింద ఉంటుంది అనమాట. సో ఈ మూడింట్లో మీరు హైగా ఇష్టపడే వాళ్ళకి పెట్టచ్చు, ఎక్కువగా 6
అండ్ కొంచెం డీప్ అందంగా కనిపించాలి శారీ కట్టుకున్నప్పుడు, కొంచెం స్టైలిష్గా అనుకున్న వాళ్ళకి 6.5 పెట్టచ్చు. ఇక్కడ నేను 6 పెడుతున్నాను. ఈ నెక్ లెంత్ వచ్చేసి 6. దీన్ని ఇక్కడికి ఇలాగా సేమ్ మార్కింగ్ చేసుకుని, ఇది కూడా అంతే. రౌండ్ అనేది ఇలా కొంచెం ఇలా తీస్తే బాగా వస్తుంది అన్నమాట. ఓకే, ఫ్రంట్ ఈ నెక్ తీసిన తర్వాత మనం ఇది ఉక్సీ పట్టి, ఇది సైడ్ ఫిట్టింగ్. ఈ ఉక్సీ పట్టి దగ్గర ఈ కింద నుంచి 1.5, ఎవరికైనా అంతే 1.5కి ఇలా మార్కింగ్ చేసుకోండి, సరిపోతుంది, అంతకుమించి అవసరం లేదు. దెన్ ఇక్కడ మనకి ఒక 1/2 ఇంచ్ ఇలా పైకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. కింద నుంచి 1/2 ఇంచ్ పైకి, ఇక్కడ 1.5 అనేది పైకి. ఇప్పుడు ఈ చివరి నుంచి 2.5కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, సపోజ్ ఇక్కడికి వచ్చింది అనుకుందాం, 2.5కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 2.5 ఇంచులు, ఇక్కడ నుంచి 2.5 ఇంచులు, అండ్ ఇక్కడ నుంచి 2.30 అంటే దగ్గరగా 3 ఇంచెస్ అనమాట. ఓకే, 3 ఇంచెస్కి కొంచెం తక్కువ ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నుంచి 2.5, ఇక్కడ నుంచి 2.30. ఓకే, 2.15 కాదు, 2.30 దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఇంకా టేప్తో నేను క్లియర్గా చూపిస్తాను. మీరు నేను నోట్ చేసేటప్పుడు, నేను నోట్తో చెప్పేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా షేప్ తీయాలి? సో మెయిన్ డాట్ వచ్చేసి ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ కిందకి మెయిన్ పార్ట్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. ఇది నార్మల్ బ్లౌజ్, సాదా బ్లౌజ్ ఎక్కువగా మనకి పెద్దవాళ్ళకి కుడుతుంటాం. సో వాళ్ళకి ఆటోమేటిక్గా చెస్ట్ అనేది లూజ్ ఉంటుంది, తక్కువ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మీరు ఎవరికైనా కుట్టినప్పుడు, బక్కగా ఉన్న వాళ్ళకి అలా కుట్టినప్పుడు ఎవరికైనా సరే ఇక్కడ నుంచి మెయిన్ డాట్ లెంత్ చూడండి, అందరికీ కామన్గా చెప్తున్నాను, 12.5 అనేది సరిపోతుంది. 12.5 ఇక్కడ నుంచి కొలిస్తే ఇక్కడికి మనకి 12.5 రావాలి. సో సన్నగా ఉన్న వాళ్ళకి, ఒకవేళ మంచిగా కుట్టించుకున్న క్రాస్ కట్ బ్లౌజ్కైనా అంతే. తక్కువ వయసు వాళ్ళ పిల్లలకి కుట్టిన చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి 12.5 అనేది కరెక్ట్గా సరిపోతుంది. అండ్ కొంతమందికి ఎక్కువ చెస్ట్ లూజ్ ఉంటుంది, ఎక్కువ చెస్ట్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి డాట్ వచ్చేసి 13 ఉంటుంది, 13.5 వరకు ఉంటుంది అనమాట. అంటే ఇంకొంచెం కిందకు ఉంటుంది. సపోజ్ 12.5కి ఇక్కడికి వచ్చింది అనుకుందాం, లేదా ఇక్కడికి వచ్చింది అనుకుందాం. చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, మీడియంగా ఉన్న వాళ్ళకి 13 పెట్టండి. ఇక్కడ నుంచి లెంత్ కొంచెం బాగా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి 13.5 పెట్టండి. ఓకే, ఎవరికైనా సరే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనకి మెయిన్ డాట్ అనేది 12.5 చూసుకుంటే ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మనం ఈ 3 డాట్స్ ఇది షేప్ తీసుకోవాలి. చూడండి, ఇలా వస్తుంది. ఓకే, చూసారు కదా, ఇలా తీసుకోవాలి షేప్. తీసుకున్న తర్వాత ఈ డాట్స్ మనం ఎంత లెంత్ వేయాలి, అలాగే ఈ కార్నర్ దగ్గర కూడా మనం చిన్న మార్కింగ్ ఇలా పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ నుంచి చూస్తే ఈ రెండింటి మధ్యన మనకి ఉక్సీ పట్టి వస్తుంది. ఇది ఉక్సీ పట్టి బెల్ట్. ఇక్కడ మెయిన్ సెంటర్లో మనకి 2.5 ఇంచెస్కి ఇలా ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ మెయిన్ డాట్ ఉంది కదా, ఈ డాట్ లెంత్ కూడా 2.5. ఓకే, ఈ రెండింటి మధ్య గ్యాప్ అనేది 2 ఇంచెస్ ఉండాలి ఖచ్చితంగా. అలా ఉన్నట్లయితే మీకు కప్ అనేది చాలా బాగా వస్తుంది. దెన్ చూడండి, ఇలా ఇది మెయిన్ డాట్. ఓకే, సో ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి ఇలా ఇలా 3 టక్స్ వస్తాయి. ఇలా ఉండాలి. ఇది పర్ఫెక్ట్ కటింగ్ అనమాట మనకి. ఓకే, సో మనకి 3 డాట్స్ అనేవి ఇలా వస్తాయి. ఇలా మనకి డాట్స్ అనేవి చాలా ఈజీగా మనం వేసుకోవచ్చు. మీకు అర్థమైంది కదా. సో ఇక్కడ 1.5 పెడతాము, ఇక్కడ నుంచి 1/2 పెడతాము. దెన్ ఈ చివరి నుంచి 2.5 నుంచి 2.30 దగ్గరికి ఒక మార్కింగ్ ఇలా పెడతాం. ఇక్కడ నుంచి ఫస్ట్ మనం మెయిన్ డాట్ తీసుకుంటాం. సో మెయిన్ డాట్ అనేది ఇక్కడ నుంచి తీసుకోవాలి, మిడిల్లో షోల్డర్ మధ్యలో నుంచి తిన్నగా రావాలి. ఓకే, 12.5 లేదా 13.5 వరకు మనకి ఇది ఉంటుంది. ఓకే, ఇప్పుడు
ఈ 2.5 దగ్గర ఒక డాటు, 2.30 దగ్గర ఒక డాటు, మధ్యలో మెయిన్ డాట్ వచ్చింది కదా, దీన్ని 2.5 ఇంచ్ పొడవుతో వేస్తాము. ఇది 2.5 ఉంటుంది, ఇది 2.5 ఉండదు. సో ఇక్కడ నుంచి మనం 2 ఇంచెస్ చూసుకోవాలి. 3 మధ్యన గ్యాప్ ఒకటే ఉండాలన్నమాట. ఓకే, తీసుకొని దీన్ని ఇలా మార్కింగ్ ఇక్కడ నుంచి ఈ కార్నర్ దగ్గరికి ఇలా మార్క్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది కంప్లీట్ అయిపోయినట్టే. అయిన తర్వాత మనం ఏం చేయాలంటే షేప్ తీసుకోవాలి. బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు షేప్ తీసుకోవాలి, ఏది కుట్టినా కూడా, అవునా? సో అది మనం ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకుని ఈ లోపల నుంచి ఇలా తీస్తాం, ఇలా. ఓకే, ఇలా షేప్ అనేది మనం తీస్తాం. ఇంకా క్లియర్గా చూపిస్తాను నేను. ఓకే, సో ఇలా మనం షేప్ అనేది తీస్తామన్నమాట. ఇది కంప్లీట్గా మనకి ఫ్రంట్ పార్ట్. ఓకే, ఈ ఫ్రంట్ పార్ట్ని మనం కట్ చేస్తే ఇలా ఉంటుంది. ఓకే, ఇది టోటల్ స్ట్రక్చర్ ఆఫ్ ఫ్రంట్ పార్ట్. ఓకే, ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీగా మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. దెన్ దీనికి మనకి షేప్ బెల్ట్ కావాలి. షేప్ బెల్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది చూస్తాం. షేప్ బెల్ట్ అనేది చూడండి, ఇక్కడ నుంచి మనకి ఇలా వస్తుంది అన్నమాట. ఓకే, ఇలా వస్తుంది. దీన్ని మనం షేప్ బెల్ట్ అంటాం. షేప్ బెల్ట్ ఇవి మనకి టోటల్లీ లైనింగ్ క్లాత్ నుంచి 4 పీసెస్ అనేవి కట్ చేసుకోగలుగుతాం. ఒకటి లైనింగ్ బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి, ఇది నార్మల్ బ్లౌజ్ కాబట్టి 4 కట్ చేసుకోగలుగుతాం. ఇంకొక 2 ఎక్స్ట్రాగా వేరే ఫ్యాబ్రిక్ ఏదైనా వేసుకోవచ్చు, లోపలికి వెళ్ళిపోతుంది, అది పైకి కనిపిది. టోటల్లీ 6 షేప్ బెల్ట్లు అనేవి మనం కట్ చేసుకోవాలి. 6 పీసెస్, టోటల్లీ 6 పీసెస్. సో ఎలా అంటే మనం బ్లౌజ్ వేస్ట్ లూజ్ ఎంత పెట్టాము, వేస్ట్ లూజ్ 7.5 పెట్టాము, అవునా? ఆ 7.5 విడుతుతోనే మనం తీసుకోవాలి షేప్ బెల్ట్. ఇంకా ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. నేను కొంచెం ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను, 8. ఓకే, లేదా 8.5, ఎంతైనా మీరు ఇది పొడవు పెట్టుకోవచ్చు ఫ్యాబ్రిక్ ఉంటే. కానీ ఎగ్జాక్ట్గా మనకి 7.5 ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో ఇలా పొడవు పెట్టుకున్న తర్వాత ఇది ఈ లెంత్ వచ్చేసి ఇక్కడ 3.5, ఎవరికైనా అంతే. ఓకే, ఇక్కడ వచ్చేసి 3. కొంతమందికి 3 ఉంటుంది, ఇక్కడేమో 2.5 ఉంటుంది. ఇలా కూడా పెట్టుకోవచ్చు. సేమ్ 3.5 ఉంటే ఇటు 3.5 ఉంటే ఇటు 3 ఉంటుంది, ఇటు 3 ఉంటే ఇటు 2.5 ఉంటుంది. ఈ రెండింట్లో మనం ఏదైనా పెట్టుకోవచ్చు. బ్లౌజ్కి మీకు ఇచ్చిన ఓల్డ్ బ్లౌజ్ ఎలా ఉంటే అలా కూడా పెట్టుకోవచ్చు. కామన్గా అయితే మీరు 3.5, 3 పెట్టుకోండి. ఇక్కడ 3.5, ఇక్కడ కొంచెం 3. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది కొంచెం షేప్ ఇలా రావాలి, ఇలా కలర్. ఓకే, ఇది షేప్ బెల్ట్ అనేది. ఇలాంటి పీసెస్ మనం ఇలా మార్కింగ్ చేసుకుని 6 పీసెస్ని మనం కట్ చేసుకోవాలి. ఓకే, ఇదన్నమాట షేప్ బెల్ట్ అనేది మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మీరు ఇలా ఈ చంక రౌండ్లకి, నెక్ రౌండ్లకి ఇలా షేప్ తీసుకోవడానికి కర్వ్ స్కేల్ని కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, కొంచెం చూసారు, ఎందుకంటే ఇక్కడ ఎత్తు ఉంది, ఇక్కడ డౌన్ ఉంది. సో కాబట్టి ఇలా కొంచెం ఇలా వచ్చి దీనికి ఇలా కలుపుకోవాలి. ఓకే, ఇది షేప్ బెల్ట్ అనమాట మార్కింగ్. ఇక్కడ 3.5 ఉంటే ఇక్కడ 3, ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 2.5. కొన్ని బ్లౌజెస్కి ఇలా ఉంటుంది, కొన్ని బ్లౌజెస్కి అలా ఉంటుంది. మీరు ఎగ్జాక్ట్గా కొలతగా పెట్టుకోవాలి అనుకుంటే ఇది ఎవరికైనా అంతే. ఓకే, ఎందుకంటే ఇక్కడ మనం 14లోంచి ఇది లెంత్ తీసేసాం, ఇక్కడ మళ్ళీ కొంచెం తీసేసాం. ఇదంతా కవర్ అవడం కోసం ఈ లెంత్, ఇక్కడ మళ్ళీ కుట్టేసరికి ఎగ్జాక్ట్ లెంత్ అనేది మనకి వచ్చేస్తుంది అనమాట. ఇది షేప్ బెల్ట్. ఓకే, సో ఇది మనకి బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చెప్పాను, అండ్ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చెప్పాను, దెన్ షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చెప్పాను. ఇంకా స్లీవ్స్ కటింగ్ అంటారా, మీకు నేను చాలా క్లాసుల్లో చెప్పాను. సో స్లీవ్స్ కటింగ్ ఏ బ్లౌజెస్కైనా, డ్రెస్సెస్కైనా, షార్ట్ స్లీవ్ అయినా, ఎల్బో స్లీవ్ అయినా, 3/4 అయినా ఒకటే ప్రాసెస్. ఓకే, సో అయితే దీనికి డిఫరెంట్ ఉంటుంది. ఏంటంటే
నార్మల్ బ్లౌజ్ కాబట్టి మనం స్లీవ్ అనేది ఇక్కడ ఫోల్డింగ్ మడత కోసం కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటాం. ఇది వితౌట్ లైనింగ్, సో దీనికి ఎలా ఉంది బోర్డర్ అనేది, సో అలా తీసుకుంటాము. అది నేను మీకు క్లాత్ కటింగ్లో చెప్తాను. సో ఇదనమాట. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే నెక్ కోసం క్రాస్ పీసెస్ ఎలా తీసుకోవాలి ఆ వీడియో కూడా మీకు చేశాను, అది కావాలి మెయిన్. నెక్స్ట్ వచ్చేసి ఉక్సీ పట్టి, కాజా పట్టి. ఇక్కడ షేప్ బెల్ట్ వేసేసిన తర్వాత ఇది ఎంత లెంత్ ఉందో అంత లెంత్తోనే మనం ఉక్సీ పట్టి, కాజా పట్టి అనేది తీసుకుంటాం. అయితే ఉక్సీ పట్టి ఏంటంటే మనకి కొంచెం చిన్న విడ్త్ తక్కువ ఉంటుంది, లెంత్ సేమ్. ఉక్సీ పట్టికి కాజా పట్టికి కూడా లెంత్ సేమ్. ఈ విడ్త్ అనేది ఉక్సీ పట్టికి హుక్స్కి ఏంటంటే తక్కువ తీసుకుంటాం. ఈ విడ్త్ సపోజ్ 3 తీసుకుంటాం. అయితే కాజా పట్టికి విడ్త్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి, 4. లెంత్ సేమ్. ఇది కాజా, ఇది షేప్ బెల్ట్. ఓకే, సో ఈ విధంగా మనం మొత్తం కూడా కావాల్సినవి అనమాట. ఫ్రంట్ పార్ట్స్ ఇక్కడ మనం ఒకేసారి కట్ చేస్తాము, 2 వస్తాయి. అయితే ఇది స్ట్రైట్ పెట్టే కట్ చేస్తాము. క్రాస్ కట్ కూడా సేమ్, కాకపోతే ఈ పీస్ని ఇలా స్ట్రైట్ కాకుండా ఇలా క్రాస్ పెట్టి కట్ చేస్తాం క్లాత్ పైన. సో అది నేను మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మీరు గుర్తుపెట్టుకోండి, క్రాస్ కట్ ఇంకా నేను బోర్డు పైన చెప్పను, ఎందుకంటే సేమ్ ప్రాసెస్. బ్యాక్ పార్ట్ సేమ్ తీసుకుంటాము అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇలానే తీసుకుంటాము. కటింగ్ అనేది చేసేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ఒకటే, షేప్ బెల్ట్లు కూడా ఇంతే, ఉక్సీ పట్టి, కాజా పట్టి కూడా ఇంతే. ఓకే, సో ఇదనమాట. అర్థమైంది కదా మీకు? క్లాస్ ఏమైనా మీకు అర్థం కాలేదు, డౌట్స్ ఉన్నాయంటే నన్ను ఖచ్చితంగా అడగండి, అడిగితేనే కదా నాకు తెలిసేది. ఓకేనా? సో ఇదనమాట నార్మల్ బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్. ఇంకా వచ్చేసి సాదా బ్లౌజ్ అని కూడా అంటాము. ఇందులో 3 టక్స్ బ్లౌజ్ అని అంటాము, స్ట్రైట్ కట్ బ్లౌజ్ అని కూడా అంటాము. ఐ హోప్ మీకు అందరికీ అర్థమైందని అండ్ నచ్చుతుందని కూడా నేను అనుకుంటున్నాను. ఏం చిన్న డౌట్ ఉన్నా మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మీరు అందరూ నాకు ఖచ్చితంగా చెప్పండి, చెప్తేనే నాకు అర్థమవుతుంది. ఓకే, సో అదనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.